let it bang, bang. Hi students, how are you? This is Manohar Pirmala, lecturer in chemistry. I hope you all are safe. సో ఐ థింక్ మీరందరూ కూడా చాలా బాగా ఉన్నారని నేను అనుకుంటున్నాను, అలా ఉండాలని కోరుకుంటున్నాను రా. సో అయితే నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్. సో ఈరోజు టుడే అవర్ టాపిక్ ఈజ్ కెమికల్ కైనెటిక్స్. నౌ లెట్ us టాక్ అబౌట్ ది కెమికల్ కైనెటిక్స్. కెమికల్ కైనెటిక్స్. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఆబ్జెక్టివ్ చాప్టర్ అన్న. సో దీని గురించి బ్రీఫ్ గా నేను సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడీ టు స్టార్ట్. సో వాట్ ఈస్ ద కెమికల్ కైనెటిక్స్? సో వాట్ ఈస్ ద డెఫినేషన్? వాట్ ఈస్ ద విచ్ బ్రాంచ్ ఈస్ బిలాంగ్స్ టు కెమికల్ కైనెటిక్స్? ఇట్ ఈస్ ఏ branch of chemistry. It is a branch of chemistry. It deals with the study of rate of reactions. Study of the rate of reactions and factors affecting the rate of reactions. Factors affecting the rate of reactions and also explain their mechanisms. This is the main principle of chemical kinetics. Chemical kinetics వేటి గురించి చెప్తారు సార్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్స్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్స్. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఇంక్రీజ్ అవ్వాలన్నా డిక్రీజ్ అవ్వాలన్నా అంటే కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. లైక్ ద టెంపరేచర్, ప్రెషర్, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. అంటే మెకానిజం. సో దీన్ని మనం ఏమంటాం సార్ అంటే ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ కెమికల్ కైనెటిక్స్. జనరల్లీ కెమికల్ కైనెటిక్స్ లో it is derived from the Greek word నుంచి వచ్చిందా. గ్రీక్ వర్డ్ లో కైనెటిక్స్ మీన్స్ అంటాం. సో కైనెసిస్ మీన్స్ మొమెంటం అని అర్థం. సో దిస్ ఇస్ ద కెమికల్ కైనెటిక్స్. సో వన్ బై వన్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ దిస్ టాపిక్. సో వన్ బై ఒకటి మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ది రేట్ ఆఫ్ రియాక్షన్స్. So before we discussed about the rate of reactions, so some questions are arising from this chapter nana, because of students are chala abrasive ga adugutuntaru. What is the difference between thermodynamics chapter and chemical kinetics? So mainly the difference between chemical kinetics and thermodynamics tells about the feasibility of a chemical reaction, but chemical kinetics tells about the rate of reactions or nothing but a speed of the reactions. అంటే థర్మోడైనమిక్స్ ఏం చెప్పగలుగుతారు సార్ అంటే ఆ రియాక్షన్ జరుగుతుందా జరగదా, ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ అని చెప్పగలుగుతుంది. బట్ కెమికల్ కైనెటిక్స్ ఆ రియాక్షన్ జరుగుతుంది, ఓకే, అది చెప్పగలుగుతుంది. ఇదేం చెప్తుంది సార్ అంటే ఎంత స్పీడ్ తో రన్ అవుతుంది, ఎంత స్లోగా రన్ అవుతుంది అని అన్ని కండిషన్స్ గురించి చెప్పేదాన్ని మనం ఏమంటాం సార్ అంటే కెమికల్ కైనెటిక్స్ అంటుంటాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థర్మోడైనమిక్స్ అండ్ కెమికల్ కైనెటిక్స్. Chemical kinetics not only tells about the speed of the reaction, it also tells about the conditions which are favored to the increasing the rate of reactions. So that is the main difference between the thermodynamics and chemical kinetics. So once we are discussed about the what is the rate of reaction. So rate of reaction ante so simple ga cheptanu, rate of reaction. Rate of reaction nothing but the change in the concentration of reactants with the change in the time is called rate of reaction. So rate of reaction is symbolic representation is small r or capital R. The change in the concentration of reactants or products, a change in the time is called as a rate of reaction. So అసలు రేట్ ఆఫ్ రియాక్షన్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలని సార్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు. అదేంటి సార్ అంటే సపోజ్ ఒక పర్సన్ సో
ఎట్లా సార్ అంటే ఒక పర్సన్ సో 1 కిలోమీటర్ పరిగెత్తాడు అనుకుందాం. 1 కిలోమీటర్ పరిగెత్తాడు. ఎన్నో కిలోమీటర్ నుంచి 0 కిలోమీటర్స్ నుంచి 1 కిలోమీటర్, అది 1 అవర్లో పరిగెత్తాడు. ఇప్పుడు ఇతని యొక్క స్పీడ్ని క్యాల్కులేట్ చేయాలంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడు, ఎంత టైం తీసుకున్నాడు. సో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ సార్ అంటే 1 కిలోమీటర్ పర్ 1 అవర్. సో అట్లానేనా, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ లో ఎంత చేంజ్ వచ్చింది విత్ చేంజ్ ఇన్ టైం, 0 minutes నుంచి 1 అవర్ లో కంప్లీట్ చేశాడు. కాబట్టి ఈ స్పీడ్ ని క్యాల్కులేట్ ఏ విధంగా అయితే క్యాల్కులేట్ చేస్తామో, రియాక్షన్స్ యొక్క రేటును ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం సార్ అంటే చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ బై చేంజ్ ఇన్ ద టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రేట్ ఆఫ్ రియాక్షన్. సో మనము తర్వాత ఏంటంటే దీని గురించి చెప్పుకునే ముందుగా మళ్ళీ ఒకసారి చెప్తాను దీని గురించి. దీనికంటే ముందుగా మనం ఏం డిస్కస్ చేసుకుందాం సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం 1 by 1. ఓకేనా? టాక్ అబౌట్ ది types of reactions based on the rate of reactions. Generally, types of reactions are based on the rate of reactions. Three types. There are 3 types. One is a very fast reactions. What are the very fast reactions? The reactions which are completed in the fraction of seconds. Very fast reactions, nothing but the reaction completed within the fraction of seconds is called as a very fast reactions. These reactions takes very less time. సో కాబట్టి ఇలాంటి రియాక్షన్స్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కళ్ళు మూసి తెరిచేలోపు జరిగితే అలాంటి వాటిని మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ అంటుంటాం. సో కాబట్టి ఇక్కడ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ పరంగా తీసుకున్నామంటే ఇక్కడ డెల్టా టీ చేంజ్ ఇన్ టైం వెరీ 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 స్మాల్ గా ఉంటుంది. చేంజ్ ఇన్ టైమ్ ఈజ్ వెరీ స్మాల్ ఫర్ దిస్ వెరీ ఫాస్ట్ రియాక్షన్స్. సో ఎప్పుడైతే చేంజ్ ఇన్ టైం వెరీ స్మాల్ గా ఉంటుందో, so you know that rate of reaction is change in concentration by change in time. Change in time గిన తక్కువ అయితే rate of reaction ఎక్కువగా ఉంటుంది. కాబట్టి very high for these reactions, rate is very high but change in time is very small. So these type of reactions are called as a very fast reactions. You know that I will give the best example to understood students. Neutralization of strong acids and bases. Strong acids మధ్య strong bases మధ్య జరిగినటువంటి రియాక్షన్స్ కు వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ అని చెప్పొచ్చు. దీస్ రియాక్షన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ అయానిక్ రియాక్షన్స్ అని కూడా చెప్పాలి. అయానిక్ రియాక్షన్స్ మధ్య జరిగే రియాక్షన్స్ అన్ని కూడా very fast reactions. For example, when HCl is treated with the sodium hydroxide, so it forms a sodium chloride plus H2O. This reaction belongs to very fast reactions. And also I will give the another example for better understood students. Second example, for example, you know that PPT reactions, precipitation reactions అంటుంటాం. PPT means precipitation reactions. So ilanti precipitation reactions, for example, when AgNO3 aqueous solution is added to the aqueous solution of sodium chloride solution, అంటే సోడియం క్లోరైడ్ సొల్యూషన్ కి AgNO3 సొల్యూషన్ ని యాడ్ చేసినామంటే సో అప్పుడు వెంటనే AgCl ఫామ్ అవుతుంది. AgCl PPT గా వైట్ PPT is formed in the test tube. So within the fraction of seconds and forms a sodium nitrate. So this is the one of the example of very fast reactions. And next to third reactions. For example, third reaction తీసుకున్నామంటే సో explosive reactions. Explosive reactions belongs to very fast reactions. For example, explosion
ఆఫ్ టీఎన్టీ, టైనైట్రోటోలిన్స్ అంటున్నారు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ వెరీ ఫాస్ట్ రియాక్షన్స్. వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ టైమ్ ఈజ్ వెరీ స్మాల్, బట్ రేట్ మాత్రం హైగా ఉంటుంది. దీన్ని వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ది అనదర్ రియాక్షన్. For example, so another reaction, second type of reaction is very slow reactions. Very slow reactions. So what are the very slow reactions? The reactions which are completed in the large time. So ఏవైతే ఏ రియాక్షన్స్ అయితే టైం టేకెన్ ఎక్కువగా తీసుకుంటాయో అలాంటి రియాక్షన్స్ ను వెరీ స్లో రియాక్షన్స్ అంటుంటారు. దీస్ రియాక్షన్స్ రిక్వైర్డ్ మచ్ టైం. అంటే రియాక్షన్ కంప్లీట్ అవ్వడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటాయి. అలాంటి రియాక్షన్స్ ఏమంటారు సార్ అంటే స్లో రియాక్షన్స్ అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రేట్ నథింగ్ బట్ డెల్టా టీ చేంజ్ ఇన్ టైమ్ ఇస్ ఎలా ఉంటుంది సార్ అంటే వెరీ లార్జ్ గా ఉంటుంది. మరి రేట్ ఎలా ఉంటుంది సార్ అంటే సో ఎప్పుడైతే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుందో సో అప్పుడు ఏమవుతుందంటే వెరీ స్మాల్ గా ఉంటుంది. రేట్ ఆఫ్ రియాక్షన్ వెరీ స్మాల్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ అండ్ వెరీ స్లో రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ స్లో రియాక్షన్స్ కు ఎగ్జాంపుల్స్. వెరీ స్లో రియాక్షన్స్ కు ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్. యు నో దట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ అనేది కొన్ని మంత్స్ కానీ లేకుంటే ఇయర్స్ అనేది పట్టవచ్చు. అంటే ఒక ఐరన్ తీసుకెళ్లి మనం బయట ఎక్కడైనా వాతావరణంలో వేసినామంటినా సో ఎక్కడైనా అట్మాస్ఫియర్ లో పెట్టామంటినా సో అది 1 month తర్వాత కావచ్చు, 2 months లేకుంటే 1 year పట్టవచ్చు. సో తుప్పడుతుంది. సో ఈ ప్రాసెస్ ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరగదు. అందువల్ల స్లోగా ఒక మీడియం గా జరగదు. ఇట్స్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ సో మచ్ టైం. దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ దేనికి అంటే వెరీ స్లో రియాక్షన్స్ అంటుంటాం. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ వెరీ స్లో రియాక్షన్స్. So how is it sir possibility అంటే iron when reacted with the O2 means in the atmospheric oxygen with water molecules, so it forms a iron oxide. And this iron is converted into oxide. So ఇప్పుడు ఐరన్ ఆక్సైడ్ గా కన్వర్ట్ అవుతే దాన్ని ఏమంటారంటే రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటారు. సో ఇట్స్ ఏ ప్రాసెస్ ఇస్ వెరీ స్లో. మీకు కూడా తెలుసు, ఈవెన్ ఒక రోజులో జరిగేటువంటి ప్రాసెస్ కాదు. So this is the one of the example. So another example. So ఎట్లా సార్ వెరీ స్లో రియాక్షన్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ అంటే రియాక్షన్స్ బిట్వీన్ కోవలెంట్ కాంపౌండ్స్. కోవలెంట్ కాంపౌండ్స్ మధ్య జరిగే రియాక్షన్స్ ని మనం దేని కింద తీసుకోవచ్చు సార్ అంటే వెరీ స్లో రియాక్షన్స్ తీసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అన్ని రియాక్షన్స్ కాదు, కొన్ని రియాక్షన్స్ మాత్రం. బికాస్ ఆఫ్ covalent compounds having a covalent bonds. Covalent bonds are very strong when compared to the ionic bonds. So ఈ కోవలెంట్ కాంపౌండ్స్ బ్రేక్ అవ్వాలన్నా మేకింగ్ అవ్వాలన్నా ఇట్స్ టైం టేకెన్ ప్రాసెస్. కాబట్టి ఇలాంటి రియాక్షన్స్ కింద జరిగితే అవి వెరీ స్లో రియాక్షన్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద వెరీ స్లో రియాక్షన్స్. నౌ లెట్ us టాక్ అబౌట్ ది మోడరేటివ్ రియాక్షన్స్. సో మోడరేటివ్ రియాక్షన్ గురించి చెప్పుకునే ముందుగా సో మనం ఏం చెప్పుకుందాం సార్ అంటే ఫర్ very important, for very fast reactions and very slow reactions of rate cannot be determined accurately. సో మీన్స్ అర్థం ఏంటంటే ఫాస్ట్ రియాక్షన్స్ కానీ ఇదర్ స్లో రియాక్షన్స్ యొక్క రేటును ఎగ్జాక్ట్ గా అక్యురేట్ గా సో మనం క్యాల్కులేట్ చేయలేం. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే మనం కళ్ళు తెరిచేలోపు రియాక్షన్ సరిపోతూ ఉంటుంది. సో రేట్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలంటే అది చేంజ్ ఇన్ టైం మీద బేస్ అవుతుంటుంది. సో ఎంత కాన్సన్ట్రేషన్ చేంజ్ అయింది ఎంత టైంలో. సో దట్ ఈస్ ద వెరీ క్రూషియల్ టు క్యాల్కులేటింగ్ ద వెరీ ఫాస్ట్ రియాక్షన్స్. మరి వెరీ స్లో రియాక్షన్స్ సార్ అంటే సపోజ్ ఈ రోజు రస్టింగ్ ఐరన్ వేస్తే అది నాకు ఇప్పుడే రస్టింగ్ కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో అలానే మనం రేట్ ను క్యాల్కులేట్ చేసుకుంటూ పోవాలంటే ముందుగా టైం ఎంతనో క్యాల్కులేట్ చేయాలి.
సో కాబట్టి it is not also not possible to calculating the accurately. So that's a very very important point. Very fast reactions and very slow reactions of rate cannot be determined accurately. So కాబట్టి దీని తర్వాత వచ్చినది ఏంటంటే థర్డ్ టైప్స్ ఆఫ్ రియాక్షన్, దట్ ఈస్ ఏ మోడరేటివ్ రియాక్షన్స్. మోడరేటివ్ reactions. So what are the moderative reactions? The reactions which are completely in the measurable time. ఒక మెజరబుల్ టైంలోగిన కంప్లీట్ అయితే అలాంటి రియాక్షన్స్ ని మనం ఏమంటాం సార్ అంటే మోడరేటివ్ రియాక్షన్స్ అంటుంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ మోడరేటివ్ రియాక్షన్స్ వీ క్యాన్ క్యాల్కులేట్ ద ఎగ్జాక్ట్ వాల్యూస్ ఆఫ్ రేట్. సో ఇలాంటి రియాక్షన్స్ కి మనం రేట్ ని క్యాల్కులేట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ 1 అవర్ కానీ 1 మినిట్ లో కానీ లేకుంటే 1 డే లో కానీ కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి మోడరేటివ్ రియాక్షన్స్ అంటే. ఇయర్స్ మంత్స్ అలా ఎక్కువగా కలిస్తే వాటిని క్యాల్కులేట్ చేయండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అంటే జనరల్ గా వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ 10⁻⁻14 seconds to 10⁻⁻16 మధ్యలో కంప్లీట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అయానిక్ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రియాక్షన్స్ మధ్య చేసుకున్నామంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో రియాక్షన్ జరుగుతూ ఉంటాయి. అలాంటి రియాక్షన్స్ ను మనం క్యాప్చర్ చేయాలి సార్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో కాబట్టి సో మనకి ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ ఏంటి సార్ అంటే సపోజ్ మోడరేటివ్ రియాక్షన్స్. ఈ మోడరేటివ్ రియాక్షన్స్ ను డెల్టా టీ చేంజ్ ఇన్ టైం ఎలా ఉంటుంది సార్ అంటే neither small nor too large అంటే సో అలానే తక్కువగా ఉండదు, స్మాల్ వాల్యూ ఉండదు, చేంజ్ ఇన్ వాల్యూ అనేది చేంజ్ ఇన్ టైం అనేది తక్కువగా ఉండదు, ఎక్కువగా ఉంటుంది, ఇన్ బిట్వీన్ ది మీడియం గా ఉంటుంది. సో కాబట్టి రేట్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇంటర్మీడియట్ గా ఉంటుంది. ఇంటర్మీడియట్ వాల్యూ దేనికి సార్ అంటే ఇలాంటి రియాక్షన్స్. సో మోడరేటివ్ రియాక్షన్స్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోడరేటివ్ రియాక్షన్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్షన్ ఆఫ్ షుగర్ ఫామ్ అయ్యేటువంటి ఎగ్జాంపుల్ కు మనం తీసుకొచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ సో సుక్రోజ్ C12H22O11 ఈ వాటర్ మాలిక్యూల్స్ ని యాడ్ చేస్తే అప్పుడు ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ C6H12O6 ప్లస్ C6H12O6 కంప్లీట్ అవుతుంది. అంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ ఫామ్ అవుతుంది. ఇట్స్ ఎ ప్రాసెస్, మనకు కొద్దిగా ఈ మెజరబుల్ టైంలో ఇది కంప్లీట్ అవుతుంది. వెన్ సుక్రోజ్ మాలిక్యూల్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇట్ గివ్స్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మోడరేటివ్ రియాక్షన్స్. సో ఇవినా సో సమ్ టైమ్స్ క్వశ్చన్స్ ఆస్కింగ్ ఫర్ ద ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్. చాలా సార్లు క్వశ్చన్స్ అడుగుతుంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్లోయెస్ట్ రియాక్షన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫాస్ట్ రియాక్షన్స్. అప్పుడు అలా చెప్పినప్పుడు మనము వాటి యొక్క రియాక్షన్స్ అయానిక్ రియాక్షన్సా కోవలెంట్ రియాక్షన్సా మీరు అర్థం చేసుకుని మనము ఐడెంటిఫై చేయాలి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇంకా రిమైనింగ్ టాపిక్ కూడా నేను చెప్తాను, అదేంటి సార్ అంటే లెట్ us రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు దాకా సో ఓన్లీ టైప్స్ ఆఫ్ రియాక్షన్ చెప్పుకున్నా, ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్స్. ఈ రేట్ ఆఫ్ రియాక్షన్స్ తీసుకున్నామంటే రేట్ ఆఫ్ రియాక్షన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేట్ ఆఫ్ రియాక్షన్? ద చేంజ్ ఇన్ ద concentration of reactants, change in the concentration of reactants or products with change in the time is called rate of reaction. So it is formulated as a rate is equal to change in concentration of reactants or products అని కూడా చెప్పొచ్చు. So with the change in time, this is the rate of reaction formula. This is formula about the change in rate of reaction. Suppose మనం with respect of reactants పరంగా చెప్పాలంటే పరంగా చెప్పాలి సార్ అంటే ద డిక్రీజింగ్ ద
concentration of reactants or with respect to product పరంగా చెప్పాలంటే the increasing the concentration of products within the time is called a rate of reaction. సో దీన్ని కూడా మనం ఏం చెప్పొస్తానంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మైనస్ డెల్టా సి బై డెల్టా టి విత్ రెస్పెక్ట్ ఆఫ్ రియాక్టెంట్స్. విత్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై చేంజ్ ఇన్ టైం. సి మీన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్, హియర్ సి మీన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. దీన్ని ఇంకొక విధంగా ఈ విధంగా రాసుకొస్తానంటే మైనస్ change in concentration of reactants by change in time is equal to positive change in concentration of product by change in time. ఇలా కూడా రాసుకోవచ్చు నేను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే నెగిటివ్ పార్ట్ పాజిటివ్, ఇవతల నెగిటివ్ పార్ట్ ఎందుకు ఎలా రాసేస్తారంటే దీస్ నెగిటివ్ ఇండికేట్స్ ది డిక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, దీస్ పాజిటివ్ ఇండికేట్స్ ది ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఒకటి డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అంటే రియాక్టెంట్స్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంటాయి. సో ఇనిషియల్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ మోర్ దాన్ గా ఉంటాయి నాన్న. సో బట్ ఇనిషియల్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆల్వేస్ జీరో ఉంటాయి. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ తర్వాత చేంజ్ ఇన్ టైం తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆల్వేస్ డిక్రీజెస్ అండ్ ఆఫ్టర్ సమ్ టైం తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. దట్ ఈస్ ద సైన్ ఇండికేషన్స్ ఫర్ దిస్ టూ నాన్న. ఇక్కడ మైనస్ పాజిటివ్ రాసినది ఏంటంటే నెగిటివ్ ఇండికేట్స్ అలా రిప్రజెంటేషన్ చేస్తుంటాం. సో దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదంతా ఫార్ములాస్. ఇప్పుడు రియల్ గా సో ఏం సార్ ఈ డిక్రీజ్ అవ్వడం ఏంటి, ఇంక్రీజ్ అవ్వడం ఏంటో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటి సార్ అంటే సో మీకు అందరికి తెలిసిన సపోజ్ ఇది ఒక రియాక్షన్ అని తీసుకున్నాము, ఇది ప్రోడక్ట్ అనుకున్నాము, ఇది రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్. ఇప్పుడు అట్ ఇనిషియల్ టైం అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ స్టార్ట్ చేసుకున్నాం, ఒక టెస్ట్ ట్యూబ్ లోకి సోడియం క్లోరైడ్ ని యాడ్ చేస్తున్నాము, లేదంటే HCl ని యాడ్ చేస్తున్నాము. దేనికి సార్ అంటే సోడియం హైడ్రాక్సైడ్. అంటే రియాక్టెంట్స్ దేనిగా కన్వర్ట్ అవుతాయి సార్ అంటే ప్రొడక్ట్ గా కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు టైం ను మెజర్మెంట్ చేస్తున్నాం. సో టైం మేనేజ్మెంట్ ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ టు టైం 0 అనుకుంటా. ఇనిషియల్ గా ఇంకా అలారం పెట్టుకోలేదు. ఇప్పుడు దీంట్లో వచ్చేటువంటి చేంజెస్ గురించి మనం ఇనిషియల్ గా ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ 100 ఉంది అనుకున్నాం. వి సే ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ 100. అట్ ఇనిషియల్ టైం ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ 100, ద ఇనిషియల్ అట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆర్ 0. ఇనిషియల్ గా ఎప్పుడైతే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ 100 అనుకున్నాము, బట్ ఇనిషియల్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆల్వేస్ 0. ఎప్పుడన్నా తీసుకోండి ఆల్వేస్ ఇనిషియల్ గా 0 ఉంటుంది. ఇప్పుడు రియాక్షన్ స్టార్ట్ అయింది అనుకున్నాం. సో అట్ 10 మినిట్స్ అయింది అనుకున్నాం. ఆఫ్టర్ 10 మినిట్స్ రియాక్షన్ స్టార్ట్ అయింది, నువ్వు రియాక్టెంట్స్ యాడ్ చేసావు. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత ప్రొడక్ట్స్ 10 ఫామ్ అయితే ఆటోమేటిక్ గా దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అవుతుంది సార్ అంటే 90. సో రియాక్టెంట్స్ ఏమవుతున్నాయి సార్ అంటే ప్రొడక్ట్ గా కన్వర్ట్ అవుతున్నాయి. ఆఫ్టర్ అట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 20 మినిట్స్ దగ్గర ఇది 30 ఫామ్ అయింది అనుకున్నాను. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ వాల్యూస్, జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి నేను ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్. 30 అయితే ఇది ఎంత అవుతుంది సార్ అంటే 70. సో అట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 30 మినిట్స్ దగ్గర ఇది 50 ఫామ్ అయింది అనుకున్నాను. ఇది 50 ఫామ్ అయింది అనుకో. అప్పుడు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ సేమ్ గా ఉన్నాయి. సో అయితే ఎప్పుడైతే ఒకవేళ ఈ రియాక్షన్ ఇక్కడే స్టాప్ అయింది అనుకో, దాన్ని ఏమంటారు సార్ అంటే ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటాం. అలాంటి వాటిని కెమికల్ ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అని చెప్తుంటాం. బికాస్ ఆఫ్ బోత్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్. వన్స్ కాన్సన్ట్రేషన్ లో కానీ కలర్ లో కానీ చేంజ్ రాకపోతే అప్పుడు ఈక్విలిబ్రియం స్టేట్ ఫామ్ అయినట్టు. సో అది దిస్ టెంపరేచర్. బట్ ఇప్పుడు రియాక్షన్ మనం దేని గురించి చెప్పుకుందాం సార్ అంటే ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్. రివర్సిబుల్ రియాక్షన్స్ అయితే ఇక్కడే స్టాప్ అవుతుంది, అంటే ఎక్కడైనా స్టాప్ కావచ్చు. మేబీ ఇక్కడైనా కానీ ఈ రెండు కాన్సన్ట్రేషన్ లో చేంజ్ రాకపోతే దాని ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 40 మినిట్స్ అయింది. అప్పుడు ఇది 70 ఫామ్ అయింది అనుకున్నాం. ఇది ఎంత ఉంటుంది సార్ అంటే 30. ఆఫ్టర్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 50 సెకండ్స్ 10 మినిట్స్ చేంజ్ చేస్తున్నాం. 10 మినిట్స్ ఎవ్రీ 10 మినిట్స్ దగ్గర చెక్ చేస్తున్నాం. అప్పుడు రియాక్టెంట్స్ 90 ఫామ్ అయిన అనుకున్నాం. ప్రొడక్ట్స్
అప్పుడు ఇది ఎంత అవుతుంది సార్ అంటే 10 ఉంటుంది. సో అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. ఇప్పుడు ఇది 100 ఫామ్ అయింది అనుకున్నాం, ఇది ఎంత ఉంటుంది సార్ అంటే 0. సో చూడనా, ద డిక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇనిషియల్ గా కాన్సన్ట్రేషన్ హెవీగా ఉంటుంది, ఇనిషియల్ గా ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ 0. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ దగ్గర ఒక సాంగ్ ఉందనుకున్నా, సో ఇప్పుడు మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర ఒక మొబైల్, మీ ఫ్రెండ్ దగ్గర ఒక మొబైల్, నీ దగ్గర ఉన్నటువంటి సాంగ్ ను మీ ఫ్రెండ్ కి పంపించాలంటే సేరిట్లో మనం ఆన్ చేసుకుని ఎంబీని కన్వర్షన్ చేస్తుంటాం. మీకు టైం రిప్రజెంటేషన్ చేస్తుంది, 0 మినిట్స్ నుంచి ఎన్ని మినిట్స్ లో కన్వర్ట్ అవుతుంది, ఎంత ఎంబీ చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ 100 ఎంబీ ఉన్నది, సడన్ గా ఏమవుతుంది సార్ అంటే 90 ఎంబీ అవుతుంది, తర్వాత చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సెరిట్లో మొబైల్లో ఏ విధంగా అయితే చేంజ్ అవుతుంటుందో, చేంజ్ ద టైం కాన్సన్ట్రేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం సార్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. రేట్ ఆఫ్ రియాక్షన్ నథింగ్ బట్ డిక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ విత్ చేంజ్ ఇన్ టైం, చేంజ్ అవుతున్నటువంటి టైం. సో విత్ increasing the concentration of reactants with change in the time. టైం చేంజ్ అవుతుంటే ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే డిక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవడానికి నేను ఇచ్చేటువంటి డెఫినేషన్స్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే, సపోజ్ ఒక రియాక్షన్ తీసుకుందాం, ఆ రియాక్షన్ కు మన గ్రాఫ్ ను రిప్రజెంటేషన్ చేద్దాం. సో గ్రాఫ్స్ ఫర్ రేట్ ఆఫ్ రియాక్షన్. So for example, when we are taking to the x-axis and y-axis, x-axis y-axis పరంగా తీసుకున్నాం. సో x-axis y-axis పరంగా తీసుకున్నామంటే సపోజ్ ఇది x-axis, ఇది y-axis. x-axis మీద y-axis మీద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ తీసుకున్నాము, y-axis x-axis మీద టైం తీసుకున్నాం. సో 0 నుంచి 60 మినిట్స్ కు చేంజ్ అనుకున్నాం. అంటే 10, 20, 30, 40, 50 అండ్ సో ఆన్. ఇప్పుడు 0 నుంచి కాన్సన్ట్రేషన్ 100 ఉంది అనుకున్నాం. సో రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇనిషియల్ టైంలో 100 ఉంది. ఇప్పుడు దీనికి గ్రాఫ్ ను రిప్రజెంట్ చేయాలి. 0, 10, 20, 30, 40, 50 అండ్ సో ఆన్ అలా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు గ్రాఫ్ ను రిప్రజెంటేషన్ చేసేటప్పుడు అంటే ఇనిషియల్ టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టు 100. సో కాబట్టి ఇది ఒక లైన్. సో పాయింట్ రిప్రజెంటేషన్ చేద్దాం. సో నెక్స్ట్ ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత t ఈజ్ ఈక్వల్ 10 మినిట్స్ అయినప్పుడు రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ 90. సో ఇక్కడ ఉంది అనుకుందాం, సపోజ్ ఈ 10 మినిట్స్ అప్పుడు ఇక్కడ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఒక పాయింట్. తర్వాత ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఇది 70 అయింది. సో 20 మినిట్స్ తర్వాత 70, సపోజ్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఇది ఇక్కడ పైన ఉంది అనుకుందాం, కొద్దిగా ఈ కింద ఉంది అనుకుందాం. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఇది ఏమైంది సార్ అంటే 50 అయింది. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ వాల్యూస్. సో మీకు ఇక్కడ రిప్రజెంటేషన్ సో 10, 20, 30, 40, 50 ఇడికి వచ్చింది అనుకుందాం. అప్పుడు ఇలా వస్తుంది గ్రాఫ్. సో 30 మినిట్స్ దగ్గర ఇది 30 మినిట్స్. అట్లా మనకి ఏమవుతుంది సార్ అంటే 40 మినిట్స్ దగ్గర ఏమవుతుంది సార్ 30 అంటే ఇక్కడ వస్తుంది. సో గ్రాఫ్ ఏమవుతుంది సార్ అంటే కర్వ్ ఇలా వస్తుంది. సో దీస్ ఇండికేట్స్ ది డిక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ రియాక్టెంట్స్. దిస్ గ్రాఫ్ ఈస్ బిలాంగ్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇప్పుడు ఇదే గ్రాఫ్ ను మనం ఏం చేద్దాం సార్ అంటే ప్రొడక్ట్స్ పరంగా తీసుకుందాం. ఇప్పుడు వీఆర్ టేకింగ్ యాజ్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. హియర్ టైమ్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ఏ వై యాక్సిస్, దిస్ ఈజ్ ఏ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మళ్ళీ 0 to 60 మినిట్స్, 0 to 100 కాన్సన్ట్రేషన్ అని తీసుకుంటాం. అంటే 0, 10, 20, 30, 40 అండ్ సో ఆన్. ఇప్పుడు ఇనిషియల్ గా అంటే టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర, టైం t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎంత సార్ అంటే 0. సో 0 దగ్గర 0. సో 10 మినిట్స్ తర్వాత 10 అయింది, 10 మినిట్స్ తర్వాత 10 అయింది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఒక పాయింట్. సో 20 మినిట్స్ తర్వాత 30, 20 మినిట్స్ తర్వాత 30, 20 మినిట్స్ తర్వాత 30. దిస్ ఈస్ ద గ్రాఫ్. 30 మినిట్స్ తర్వాత 50. సో 50 చేంజ్ అయింది. సో గ్రాఫ్ ఎలా వస్తుంది సార్ అంటే ఇలా ఇంక్రీజ్. సో గ్రాఫ్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినామంటే సో ఏమవుతుంది సార్ అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఏమవుతుంది సార్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. హియర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏమవుతుంది సార్ అంటే డిక్రీజ్ అవుతుంది. దిస్ ఈస్ గ్రాఫ్స్ ఫర్ ద రేట్ ఆఫ్ రియాక్షన్స్ అని చెప్పొచ్చు. ఒక రియాక్షన్ జరగడానికి ఈ విధంగా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నౌ లెటర్స్ ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే అర్థమైంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు సార్ అంటే విత్ రెస్పెక్ట్ టు రియాక్టెంట్స్ పరంగా, సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ రియాక్టెంట్స్ పరంగా రాసుకున్నామంటే రేట్ ఈజ్ ఈక్వల్ టు డిసప్పియరెన్స్ ఆఫ్ రియాక్టెంట్స్
by change in time. Change in time with respect of reactants. అదే with respect to products పరంగా చెప్పాలంటే. సో with respect to products పరంగా చెప్పాలి సార్ అంటే సో rate is equal to appearance of products by change in time. This is the definitions of total గా దీని గురించి. సో నౌ లెట్ us talk about ఈ డెఫినేషన్స్, ఇవి ఫార్ములాస్. ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేసుకుందాం సార్ అంటే టైప్స్ ఆఫ్ రేట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో టైప్స్ ఆఫ్ రేట్స్. Types of rates తీసుకున్నామంటే సో రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. దే ఆర్ average. So types of rates are two types. One is a average rate, and another one is a instant rate. These are two types of rate of reactions. So average rate ante enti, instant rate ante enti, instant rate ante enti. So the definition of average rate: the change in concentration of reactants or products in an interval of time. So interval of time. It means simple గా చెప్పాలి సార్ అంటే డెల్టా టీ ఇస్ ఏ లార్జ్ టైం దగ్గర క్యాల్కులేట్ చేసేటువంటి రేట్ను మనం ఏమంటాం సార్ అంటే యావరేజ్ రేట్ అంటుంటాం. ఒక రియాక్షన్ స్లోగా జరగవచ్చు, ఫాస్ట్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ నాట్ కాన్స్టెంట్. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఒకసారి ఫాస్ట్ గా జరగవచ్చు, స్లో రియాక్షన్స్ బేస్ చేసుకొని చెప్తుంటాం. ఒకసారి ఫాస్ట్ గా జరగవచ్చు, ఒక స్లో జరగవచ్చు, అంతేగాని కాన్స్టెంట్ గా ఉంటుంది, ఒకే రేట్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్లో పరిగెత్తాల్సిన వ్యక్తి ఫస్ట్ 10 minutes లో ఫాస్ట్ గా పరిగెడతాడు, తర్వాత 10 minutes స్లో అవుతాడు. అంటే రియాక్షన్స్ కండిషన్స్ బేస్ చేసుకుని ఒక చోట ఫాస్ట్ గా, ఒక చోట స్లోగా జరుగుతుంది. సో కాబట్టి ఆఫ్టర్ లార్జ్ టైం తర్వాత క్యాల్కులేట్ చేసిన తర్వాత అంటే స్లోగా ఉన్నది, ఫాస్ట్ గా ఉన్నది, మీడియం గా ఉన్నది, అన్నింటినీ ఓవరాల్ గా మీన్ చేసి క్యాల్కులేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటుంటారు. ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఇన్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఒక పెద్ద లార్జ్ టైం తర్వాత మనం క్యాల్కులేట్ చేయగలిగితే దాన్ని మనం యావరేజ్ రేట్ అంటుంటాం. మరి ఇన్స్టాంట్ రేట్ అంటే ఏంటి? ఇన్స్టాంట్ రేట్ నథింగ్ బట్ ద చేంజ్ ఇన్ concentration of reactants or products in an particular time or instant time పర్టికులర్ టైమ్ లో విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో, చాలా తక్కువ, వెరీ స్మాల్ టైమ్ లో మనం ఆ రేట్ క్యాల్కులేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఇన్స్టాంట్ రేట్ అంటుంటారు. అంటే సో ఫర్ ఎగ్జాక్ట్ గా నాకు ఈ టైంలోనే మనకు రేట్ క్యాల్కులేట్ చేయాలంటే అప్పుడు దాన్ని పర్టికులర్ టైం అప్పుడు క్యాల్కులేట్ చేయాలంటే దాన్ని ఇన్స్టాంట్ రేట్ అంటుంటారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ రేట్ అండ్ ఇన్స్టాంట్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ డెల్టా టీ ఎలా ఉంటుంది సార్ అంటే వెరీ స్మాల్ అని చెప్పొచ్చు. స్మాల్ టైం టేకెన్ ప్రాసెస్, స్మాల్ టైం అంటే స్మాల్ టైంలో క్యాల్కులేట్ చేస్తుంది. లార్జ్ టైంలో క్యాల్కులేట్ చేస్తే యావరేజ్ రేట్, స్మాల్ టైంలో క్యాల్కులేట్ చేస్తే ఇన్స్టాంట్ రేట్ అంటుంటాం. సో నేను ఇప్పుడు దీనికి రెండింటికి నేను డిఫరెన్స్ ను క్యాల్కులేట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ టేకింగ్ టు ద గ్రాఫ్. సో ఇక్కడ గ్రాఫ్ తీసుకున్నాము, ఇక్కడ గ్రాఫ్ తీసుకుందాం. ఇక్కడ గ్రాఫ్ సో కింద ఏం తీసుకుందాం సార్ అంటే టైం తీసుకుందాము, ఇక్కడ ఏం తీసుకుందాం సార్ అంటే టైం తీసుకుందాం. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, ఇక్కడ కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ తీసుకుందాం. వెన్ వీఆర్ టేకింగ్ ఇన్ ద వై యాక్సిస్, when we are taking to the time is in the x-axis, same x-axis y-axis.
సో దానికి దీనికి డిఫరెన్స్ ని క్యాల్కులేట్ చేయాలి. జనరల్ గా గ్రాఫ్ ఎలా వస్తుందని అంటే డిక్రీజింగ్ ద రియాక్టెన్స్ పరంగా కాబట్టి ఇందాక నేను చెప్పుకున్నా. సో విత్ ఇన్ ద చేంజ్ ఇన్ ద టైమ్ ద రియాక్టెన్స్ కాన్సన్ట్రేషన్ ఈజ్ డిక్రీజెస్. సపోజ్ ఇనిషియల్ గా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఇనిషియల్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇక్కడ ఇనిషియల్ గా RI ఉంది అనుకుందాం. ఎప్పుడు సార్ అంటే ఇనిషియల్ టైం TI ఆఫ్ టీ టైం దగ్గర అంటే 10 minutes దగ్గర ఇంత ఉంది అనుకుందాం. ఆఫ్టర్ టైం ఫైనల్ దగ్గర కొంత టైం తర్వాత ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ చేంజ్ అయింది, అప్పుడు ఫైనల్ ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్యాల్కులేషన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి చేంజ్, ఈ చేంజ్ ఎంత, దీని యొక్క చేంజ్ ఎంత ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలంటే అప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ బై చేంజ్ ఇన్ టైం. Change in concentration of reactant by change in. Why we are indicating the negative? This negative value indicates the decreasing the concentration of reactants. Suppose దీని వాల్యూని క్యాల్కులేట్ చేయాలంటే నెగటివ్ డెల్టా మీన్స్ చేంజ్ దేని కాన్సన్ట్రేషన్ అన్న రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్. చేంజ్ అని అంటేనే ఎప్పుడైనా మనము ఆర్ ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఫైనల్. RF మీన్స్ చేంజ్ ఇన్ ఇనిషియల్ బై time, change in time. So change in time means TF minus TI. Suppose నేను ఇక్కడ 100 ఉంది అనుకున్నాను, ఇప్పుడు 90 వచ్చింది. ఇక్కడ 10 minutes నుంచి 20 minutes అయింది. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాలంటే ఎంత చేంజ్ వచ్చిందంటే ఫస్ట్ ఏం రాయాలన్నా RF వాల్యూ రాయాలి. RF ఎంత సార్ అంటే 90 minus 100. సో చేంజ్ ఇన్ 20 minus 10. 20 మైనస్ ఫైనల్ కదా, ఫైనల్ మైనస్ 20 మైనస్ 10. 20 మైనస్ 10 అంటే ఎంత సార్ అంటే సో 90 మైనస్ ఎంత సార్ అంటే మైనస్ 10 అవుతుంది. మైనస్ 10, సో మైనస్ 10 మైనస్ ఇంటూ మైనస్ 10 బై మైనస్ ఇంటూ మైనస్ 10 బై 10. సో ఏమొచ్చిందన్నా ప్లస్ 10 బై 10 ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అన్న అంటే సో రేట్ ఆఫ్ రియాక్షన్ మనం దీన్ని క్యాల్కులేట్ చేస్తే +1 వస్తుంది. సో కాబట్టి ఈ +1 వాల్యూ మీన్స్ ఇట్ మీన్స్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో ఎప్పటికైనా కానీ రియాక్టెంట్స్ పరంగా తీసుకోవచ్చు, ప్రొడక్ట్స్ పరంగా తీసుకోవచ్చు, రేట్ మాత్రం పాజిటివ్ గా ఉంటుంది, నాట్ నెగిటివ్ వాల్యూ. బట్ కాన్సన్ట్రేషన్ ఏమవచ్చు, రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవ్వచ్చు, బట్ రేట్ మాత్రం పాజిటివ్ గా ఉంటుంది. మరి ఈ కేసులో తీసుకున్నామంటే సో ఇక్కడ నేను చేంజ్ ఇన్ రాశాను. ఇక్కడ కూడా ఏమవుతుంది సార్ అంటే గ్రాఫ్ ఇలా వస్తుంది. సో ఫస్ట్ RF ఇనిషియల్, తర్వాత RF ఫైనల్, టైం TI, తర్వాత TF. సో ఇందాక మాత్రమే 10 minutes తర్వాత 30 minutes తర్వాత ఎంతో 20 minutes తర్వాత గ్రాఫ్ తీసుకున్నాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీనికి ఏంటంటే ఇప్పుడు నీకు అర్థమవుతుంది. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు హియర్ డెల్టా మీన్స్ లార్జ్ చేంజ్ అని రిప్రజెంట్ చేస్తుంది. D మీన్స్ స్మాల్ చేంజ్ రిప్రజెంట్ చేయడానికి D తో రిప్రజెంట్ చేస్తాము. లార్జ్ చేంజ్ రిప్రజెంట్ చేస్తే డెల్టాతో రిప్రజెంట్ చేస్తుంటాం. కాబట్టి రేట్ ఇప్పుడు మైనస్ D కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ బై DT తో రిప్రజెంట్ చేస్తాము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ average rate and instant rate. Same as, but symbolic representation is different. This means small change వస్తుంది, స్మాల్ టైమ్ లో కాబట్టి స్మాల్ చేంజెస్ వస్తుంది కాబట్టి రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ లో. సో కాబట్టి దాని ఇదే మనం రేట్ గా క్యాల్కులేట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు దీనికి మైనస్ RF మైనస్ RI బై TI మైనస్ TF మైనస్ TI తో రిప్రజెంట్ చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనకు R ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ వస్తుంది. దిస్ ఇస్ ద యావరేజ్ రేట్ అండ్ ఇన్స్టాంట్ రేట్. ఇప్పుడు దీనికి గ్రాఫ్లు మనం ప్రొడక్ట్స్ పరంగా రాసుకుందామంటే సో దిస్ ఇస్ సో దీనికి సంబంధించినటువంటి పార్ట్. ఇప్పుడు దీనికి మనం ప్రొడక్ట్ పరంగా రాసుకున్నామంటే సో ప్రొడక్ట్ పరంగా రాసుకున్నాము. ఇప్పుడు ఏం జరుగుతుందో సో ఇక్కడ లార్జ్ స్మాల్ అంటే పర్టికులర్ టైంలో క్యాల్కులేట్ చేస్తే దాన్ని మనం ఏం చెప్తాం సార్ అంటే ఇన్స్టాంట్ రేట్ అంటుంటాం. పర్టికులర్ టైం. సో సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత చేంజ్ అయింది, లేకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత చేంజ్ వచ్చింది, ఈ టైంలో ఎంత చేంజ్ వచ్చింది, లాంగ్ గా క్యాల్కులేట్ చేస్తే అది మనకి ఏమవుతుంది సార్ అంటే యావరేజ్ అవుతుంది. ఓన్లీ స్మాల్ గా క్యాల్కులేట్ చేస్తే మాత్రం అప్పుడు ఇన్స్టాంట్ రేట్ అవుతుంది.
Suppose we are taking to the with respect of products. This is a x-axis, y-axis. This is a y-axis. This is a x-axis. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ టైం తీసుకున్నాము ఇక్కడ. సో టైం ఇనిషియల్ టిఐ టి ఆఫ్. ఇక్కడ మనకు పి ఫైనల్ పి ఇనిషియల్ కిందకి వస్తుంది. ఇనిషియల్ కింద నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు గ్రాఫ్ జనరల్ ఏంటంటే ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో టైం టీ ఇనిషియల్ దగ్గర దాని యొక్క ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంత అనుకుందాం. టైం టీ ఇనిషియల్ దగ్గర ఇంత ప్రొడక్ట్ ఫామ్ అయింది. ఆ ఫైనల్ టైం అప్పుడు ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంత చేంజ్ అయింది. ఇప్పుడు దీనికి మనం ఏం క్యాల్కులేట్ చేయాలి సార్ అంటే కదా, సో యావరేజ్ రేట్ ని క్యాల్కులేట్ చేయాలి. యావరేజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్లస్. సో ప్లస్ డెల్టా రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్, సార్ ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ by changing time is equal to plus p final minus p initial by so t initial minus t final. This is the formula about rate of reaction with respect of r average rate. So ఇది కూడా r వాల్యూ కూడా ఎలా వస్తుంది సార్ అంటే పాజిటివ్. సో ఫైనల్ ఎక్కువ ఉంది, తర్వాత ఇనిషియల్ తక్కువగా ఉంటుంది. ఇది 10 అనుకుందాం, ఇది 20 అనుకుందాం, ఆటోమేటిక్ గా తగ్గుతుంది. సేమ్ వే ఇన్స్టాంట్ రేట్ కు దానికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో టైం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ టైం. సో ఇంక్రీజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఏంటి సార్ అంటే సేమ్ ఈ టైంలో తీసుకుందాం. ఇనిషియల్ టైంలో దీని యొక్క కాన్సన్ట్రేషన్ పిఐ అనుకుందాం. ఆఫ్టర్ సమ్ టైం తర్వాత టీ ఫైనల్ దగ్గర దీని యొక్క కాన్సన్ట్రేషన్ టిఎఫ్ అనుకున్నాం. ఇప్పుడు పర్టికులర్ గా ఈ టైం ని క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నాను. పర్టికులర్ గా ఈ ఇన్స్టాంట్ టైంలో క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఇక్కడ ఇనిషియల్ ఫైనల్ అని రాసినాం కానీ ఇంకా తక్కువగా క్యాల్కులేట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్యాల్కులేట్ చేయాలనుకో అప్పుడు కూడా టైం మెన్షన్ చేస్తాం. అప్పుడు రేట్ ఇన్స్టాంట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ డి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై డిటి తో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ద ఫార్ములా పాజిటివ్ P final minus P initial by T final minus T initial. So this is the overall types of reactions. So almost students మీకు అర్థమైంది అనుకుంటాను. సో లేదా అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ గా పెట్టి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. టుమారో we will discuss about the remaining topic.